మన అసలు సిద్ధమైన తెలుగు కళ్ళం మీద కృష్ణాలో 763 టీఎంసీలు అన్నారు. ఒక్క సెకండ్ అయితే నిన్న వార్త చూపిస్తా మీకు. 763 టీఎంసీలు అని ఏ పత్రిక రాసింది? మనకు వెలుగు పత్రిక రాసింది. అవునా కాదా? అయ్యే వెలుగు పత్రిక నిన్న పేపర్ల ఏ వార్త రాసింది ఒక్కసారి చూపిస్తా. ఇక ఈ బానిస నా కొడుకుల గురించి తర్వాత మాట్లాడతాం. ఎడివేదులో షబ్బాస్. తెలంగాణలో బజార్ల పంది కూడా ఇట్లాంటి లుచ్చా వార్తలు. ఇంత దుర్మార్గంగా జనాలు పిచ్చోళం చేయడం ఎట్లా అనేది ఇలా చూసి నేర్చుకోవాలి. 550 టీఎంసీలు ప్లస్ జరాగ్రహ. ఇదేంది 763 రెండు ఒకటేనా? ఇది 555 టీఎంసీ అనమాట. ఇప్పుడు 763 చదవద్దు. నిన్న రాసింది ఎవర్రా? ఇదే V6 పత్రికోడు. ఇవాళ రాసింది ఎవర్రా? అదే వెలుగు పత్రికోడు. మరి రెండు వార్తలు ఒకటే రాసిండు, ఒకటే వార్త. టీఎంసీలు 200 పెరిగినాయి ఎవరన్నా ఆయన. 200 దగ్గర 8 టీఎంసీలు 13 టీఎంసీలు పెరిగినాయి. ఇన్ని టీఎంసీలు నేను ఒక్క రోజులో పెంచిరేవిరా? ఐన్స్టీన్ తెలుగుతాను. ఐన్స్టీన్ ధమాకు పెద్దది కదా. ఈ తెలుగులో మా అన్నువాడా ఒరే నాయన, మీరు చచ్చిన శవాలను తీయమంటున్నాం. ఫస్ట్ చనిపోయిన శవాలను తీసి పీకురి ఫస్ట్ ఏమన్నా చూస్తే. అసలు అలా శవాలు ఉన్నాయా? 6 నెలలు ఉంటాయి, బొక్కలు అయిపోయిన వాళ్ళ బతుకులు. పాపం మీరన్నా చావాలి చూడన్న. కాంగ్రెస్ వాళ్ళ ముందర వస్తే అట్లా మీ బాధకర తీదురు. ఏఆడు బీఆర్ వాడు సచ్చిట్టు పడు వదిలేరు అని చెప్పి అంతే. ఈ మునగాడంట ఈ మెంటల్ దవాకుతో నాయన నీ కోడి దవాకుతో నువ్వు తీస్తావు నేను నమ్మను. 763 టీఎంసీలు వాటా ఇవ్వాల్సిందే. కొట్లాడతాం మేము. ఏడా కొట్లాడతావు? ఏడా హెలికాప్టర్లనా? హెలికాప్టర్ల ఇది హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ ఈ హెలికాప్టర్లు కొట్లాడతావా? ఎలా కొట్లాడతావా నీ తెలుగుతోని? లేదంటే గడ్డంలో కొట్లాడు. ఇలా పొడు పుల్లు వెళ్తానుగా గడ్డంలో కొట్లాడు. వాటా ఇయ్యాల్సిందే. నీ దాగలా మన్నువాడా 22 నెలకెళ్ళి నువ్వు వడిసిందేంది? మేడిగడ్డ 2 పిల్లర్లు కుగితే రిపేర్ చేయలేదు సన్నాసివి నువ్వు. 763 టీఎంసీలు నీళ్ళు పట్టుకొస్తావు. ఓ పని చేయి, చంద్రబాబుకు మంగాళ ఆనతని వాళ్ళకవే మా చంద్ర అన్నకో అని పాడుకో ముందు ఉంటుంది నీకు. సిగ్గి లేకుండా చెప్తాను. నేను చక్కమైనమ్మా, నేను నీళ్ళు ఎత్తా, నువ్వు కడలు కట్టినట్టు. 22 నెలలకెళ్ళి ఆడంగా కృష్ణానదిలో పోతిరెడ్డి పాడు పొగగొట్టి మీ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ ఒక దుర్మార్గుడు ఈ తెలంగాణ నీళ్లు దోసుకొని పోతుంటే మూసుకొని పడుకున్న సన్నాసులు మీరు. ఇవాళ అదే మళ్ళీ ఆంధ్ర వాళ్ళకు ఇలా చంద్రబాబు రూపంలో నీళ్లు పోతా ఉన్నాయి. మీ ఒంట్లో కాంగ్రెస్ రక్తం మారుతుందా? నా డౌటు, నాకు చాలా పెద్ద డౌటు. కాంగ్రెస్ రక్తం మారితే టీడీపీ ముఖ్యమంత్రి అక్కడ నీళ్లు తోడుకొని పోతాడు. ఇంతవరకు మీరు నోరు తెరవలే. నువ్వు పట్టుకొస్తావు నీళ్లు. 763 టీఎంసీ ఆందోళన పోతాయి నాకు తెలిసి. మనకు రావయి, మనకు గార్ది గుడ్డే. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? గారిది గుడ్డి ఇచ్చిండు. గదే మన చేతన అయ్యేది. నువ్వు నీళ్ళు ఇచ్చే తెలివి ఉండదా ఫస్ట్ నీకు? ఏం చేసినావు? అసెంబ్లీకి పోయి ప్రిపేర్ అయినా అదే సార్ పండుకుంటానికి వచ్చినా. అది మన చరిత్ర కసగుండి చరిత్ర. నువ్వు పోయి నీళ్ళు తెచ్చి ఓ నాయన అసలు ఎట్ట మంత్రి అయినవో, నువ్వు ఎట్ట ఎమ్మెల్యే గెలిపిస్తున్నావు? ఆ హుజూర్ నగర్లో జనాలే మొక్కాలి. హుజూర్ నగర్ జనాలకే మొక్కాలి. ఇసవంటి తెలికాలను ఓడేసారు మీరు. వేస్తనే ఎవరు ఇంకా ఎయిరి సంగనాగిపోరు లాస్ట్కి. ఇంకా చూడు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. 70% వాటా కోసం ఇట్లా కాళ్ళ గజ్జలు కట్టుకొని సింగులు ఎగిరేసుకొని వస్తాడు. సింగులు ఎగిరేసుకొని 70% వాటా ఇయ్యాల్సిందే. తెస్తావా? ఈ జన్మక మళ్ళా జన్మక? ఈ జన్మకే తెస్తావా, ఇంకే జన్మకన్నా తెస్తావా నా డౌట్. మళ్ళా జన్మ ఉందేమో అడుగు దేవుణ్ణి. యమధర్మరాజుకు ఫోన్ చేయి రోజు. అంటే మీకు తెలివి ఉంది కదా. SLBCలో లోపల అనుకున్నతో ఫోన్ మాట్లాడినా వెంకటన్నా అన్న యమధర్మరాజు కూడా ఫోన్ చేయరు. యమధర్మరాజా మళ్ళా జన్మ నీకు అర్థనా చేస్తామని అడుగు. ఓయమ్మో 70% వాటా ఏమవుతుంది మునగాడా? ఉన్నది వీకి ఫస్ట్
ఆడ ఉన్నది చేత గుంజుర్రి ఆడ 20,000 క్యూసెక్కులకు 80,000 క్యూసెక్కులు తోడుకొని పోతున్నారు ఆంధ్రలో 20,000 క్యూసెక్కులు 80,000 క్యూసెక్కులు పోతిరెడ్డి పాడిన పొక్క పెట్టి తోసుకుతా ఉన్నారు అడంగా ఎవరు చేసిన ఆ పాపాత్ముడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దుర్మార్గమైన రాతలు గత బీఆర్ఎస్ సర్కారు 290 మీ నత్తే లాస్కింగ్ 299 ఒప్పుకునేది మేము 500 టీఎంసీలు తెస్తున్నాం ఈ తెలివితోనే ఐన్స్టీన్ కూడా లేదు అంత తెలివి తలకాయ మొత్తం తీస్తే మేడం లేదు వాళ్ళ మొత్తం తెలివి అవుతుంది నాగార్జున సాగర్ నీరు మొత్తం నీ తలకాయలనే ఉన్నాయి ఇప్పుడు 700 టీఎంసీలు నీ తలకాయలమ్మ అన్నవాడ నువ్వు తెస్తావు నువ్వు కళ్ళు కడతావు సిగ్గిలేని సన్నాసి ఆడంగా నువ్వు గేట్లు లేపుతుంటే నాగార్జున సాగర్లా ఆడంగా కుడికాలో తోడుకోపోయారు 10 రోజుల ముందరకెళ్ళి గేట్లు లేపిండు ఉత్తమన్నా గేట్లు లేపిండు ఆడంగా తోడిండు అప్పుడే తోడిండు కుండకు పొక్క కిందంగా పెడితే కుండపై నీళ్ళు వస్తాయి నీ తెలియరా మా అన్నవాడ ఇంకో గోదావరి జిల్లాలోని జలాల్లోనూ సుక్కల్లోకి ఎక్కిన ఫారాలు వస్తాయి ఇంకా మళ్ళీ సుక్క నీళ్ళు ఏమి కారణం మేడిగడ్డను కూలగొట్టి బాంబు పెట్టరు ఇంకోటి గట్టిగా మన వెయిటింగ్ వేయలే చక్కగా ఈసారి జర నాటు బాంబు పడతారు గట్టిగా మీయాస ఒకటి తుసు బాంబులు వద్దు జర గట్టి బాంబు పట్టుకొచ్చి మేడిగడ్డ కింద పెట్టరు పక్కున వేలిపోవాలి పోయి నీ దాని పేరు బనకచర్ల నిండిపోయి పక్కన వలిగిపోవాలి తెలంగాణ నాశనం కావాలి అంతతోని చెయ్య పని ఆల్మట్టి ఎత్తు పెంపుపై సుప్రీంకి వెళ్తామని వెల్లడి కృష్ణా ట్రిబ్యునల్ విచారణకు హాజరైన మంత్రి అబ్బా ఈ ఈయన మంత్రిగా చూడండి నేను వేరే లెక్క చూస్తా చాలా మేధావులు సైంటిస్టులు తెలుసా మీకు ఈయన నీటిపారుదల శాఖలో సైంటిస్టు ఐన్స్టీన్ గారేమో సైన్స్లో సైంటిస్టు ఈయన నీటిపారుదల శాఖలో సైంటిస్ట్ అంతే ఐన్స్టీన్ గారు 0.001 ఎంతో వాడింది ఆయన తెలియలా ఆయన మెదడు తెలివి ఈయన డైరెక్ట్ 100కు 100 వాడతాడు తెలివి అయితే ఆ తెలివంతా బయటకు పోతే సడన్ గా మనం చచ్చిపోతాం అంత తెలివి తట్టుకోలేం అందుకే ఆయన ఏం అంటే రుమాలు బిర్రు కట్టాడు తలకాయలకి వెళ్ళి తెలివి బయటపడదని రుమాలు బిర్రు కట్టాక మెదళ్ళకి ఇళ్ళకెళ్ళి వస్తాయి గడ్డలకి వెళ్ళి వస్తే తెలివి అప్పుడు ఆ గడ్డల తెలిగే మనం తట్టుకోలేకపోతున్నాం అందుకే గడ్డం బాగా పెరుగుతుంది అబ్బో సరే మేధావులే మీరు ఇక కృష్ణావాడాలో అదే రకం గోదావరిలో సుక్క నీళ్ళు కూడా వదులుకోడట అంటే సుక్క నీళ్ళు కూడా ఇవ్వమని చెప్పాలి సింపుల్గా సుక్క నీళ్ళు వదులుకోవడం కాదు తెలంగాణ బొచ్చు వీకినా కూడా బొచ్చు నీకి బయట పెట్టినా కూడా సుక్క నీళ్ళు ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి మొత్తం ఆంధ్రోళ్ళకే అసలు గేట్లే లేప్పుడు మళ్ళీ సార్ అవసరం అయితే కోరి మీరు చేసేది మమ్మల్ని మేము బరాబరుగా తెలంగాణ నాశనం చేస్తానికి ముఖ్యమంత్రి అయినా ఊకరైనా ఇది మన ఉత్తమ పురుషుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నా జోలి నీళ్ళు పులు చేస్తాడు